ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీచక్రరాజ్యనిలయాయై లలితా త్రిపురసుందరీ దేవతాభ్యో నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారు అనగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదం వారు ఈ మేషరాశి వారండి. వీరికి ప్రధాన గ్రహాలైనటువంటి బృహస్పతి ద్వితీయ స్థానంలో, కుజుడు చతుర్థ స్థానంలో, కేతువు షష్టంలో, శుక్రుడు శని ఏకాదశమంలో, రాహువు వ్యయంలో ఉన్నాడండి. గ్రహాలు కొంత అనుకూలంగానే ఉంది వీరికి. అన్ని వర్గాల వారికి కూడా, అంటే వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అదేవిధంగా రాజకీయంలో ఉన్నటువంటి వారందరికీ కూడా బాగా కలిసి వచ్చేటువంటి సమయం అండి. వీరి యొక్క జీవనం ఎంతో మెరుగ్గా సంతోషంతో ముందుకు సాగే విధంగా ఉంది. వీరు పాత మిత్రులను కలుసుకోవడానికి చాలా అనుకూలంగా ఉందండి. కలుసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నూతన వాహనాలను కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక నూతన వస్త్రాలను కొనుగోలు చేసేటువంటి అవకాశము, గృహోపకరణానికి సంబంధించినటువంటి చాలా వరకు కొత్త కొత్త వస్తువులను కొనడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. వీరి యొక్క మిత్రులతో కలిసి విందులు, వినోదాలు, విహారయాత్రలు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే స్పెక్యులేషన్ వ్యాపారంలో కూడా మంచి లాభాలను కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉందండి. దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే వాటికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తూ ఉంది. సంతానం లేనటువంటి వారికి కూడా సంతాన సౌఖ్యం కనిపిస్తూ ఉంది. వీరి యొక్క శత్రువులపై విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో మీ యొక్క బంధుమిత్రులతో చాలా వరకు ఆనందంగా కలిసి జీవించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. మంచి మంచి వార్తలు వినేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు సమస్యలు పరిష్కార మార్గంలో కనిపిస్తూ ఉంది. వీరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఈ జనవరి మాసంలో కనిపించటం లేదు. చాలా వరకు ఈ రాశి వారికి బాగుందండి. అదేవిధంగా వృషభ రాశి వారికి అనగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలు కలిసి వృషభ రాశి వారగుదురు. వీరికి గ్రహస్థితి జన్మంలో గురువు, తృతీయంలో కుజుడు, పంచమంలో కేతువు, దశమంలో శని శుక్రులు, అలాగే ఏకాదశమంలో రాహు ఉన్నాడండి. వీరికి విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉంది. అన్ని విధాలుగా కూడా వీరికి బాగుంది. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి వారికి కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంది. భాగస్వామ్యంతో చేసేటువంటి వ్యాపారాలు కూడా కాస్త అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఆర్థిక అనుకూలత ఉందండి. అలాగే దూర ప్రయాణాలు, ఆరోగ్య లాభము, బంధుమిత్రులతో కలయిక, విందులు, వినోదాలు కూడా అనుకూలంగా ఉంది. వీరికి కూడా వాహన సౌఖ్యం బాగుందండి. ఏదైనా గృహానికి మరమ్మతులు చేసేయడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తుంది.
చాలా వరకు ఉత్సాహంగా జీవించడానికి అవకాశం ఉందండి. మీ కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. అలానే వ్యాపారస్తులకు, తర్వాత దూర ప్రాంతంలో నివసిస్తూ ఉద్యోగం చేసేటువంటి వారికి అందరికీ కూడా కాస్త జీవనం మెరుగ్గా కనిపిస్తూ ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం కాస్త ఒడిదుడుకులు కనిపించినా కానీ చివరికి సర్దుకొని సాఫీగా సాగిపోతూ ఉంటుంది. వీరికి కూడా చాలా వరకు బాగానే ఉంది. మరి మిథున రాశి వారికి అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం మొత్తం 4 పాదములు, పునర్వసు నక్షత్రంలోని 1-2-3 పాదములు కలిపి మిథున రాశి వారగుదురు. వీరికి ఈ సంవత్సరం గ్రహాలు, ప్రధాన గ్రహాలైనటువంటి బృహస్పతి వ్యయస్థానంలో, ద్వితీయ స్థానంలో కుజుడు, చతుర్థ స్థానంలో కేతువు, భాగ్యమందు శని శుక్రులు, దశమమందు రాహు ఉన్నాడండి. వీరికి మంచి రాణింపు ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. ఏదైనా సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి అందరికీ కూడా సమస్యలు అలా అలా వదిలి వెళ్ళిపోతుంది. ఆర్థిక లావాదేవీలు ఏదైనా ఉంటే వాటిని కాస్త ఆచితూచి చేసుకోవడం మంచిది. సరి అయిన సమయానికి ధనం చేతికి అందును. ఏ ఇబ్బందులు లేకుండా కూడా వీళ్లకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ధనము సునాయాసంగా వీరి చేతికి అందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి అవకాశం కనిపిస్తూ ఉందండి. నూతన వస్త్ర ప్రాప్తి కూడా వీరికి ఉంది. వీరికి కూడా స్పెక్యులేషన్లో అనుకూలతలు, లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. మిగిలిన విషయాల్లో అంతా కూడా సాధారణంగా ఉంది. అలాగే కర్కాటక రాశి వారికి అనగా పునర్వసు 4 పాదములు, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష మొత్తం 4 పాదములు కలిపి కర్కాటక రాశి అగుదురు. వీరికి ప్రధాన గ్రహాలైనటువంటి బృహస్పతి ఏకాదశి స్థానంలో, జన్మంలో కుజుడు, తృతీయంలో కేతువు, అష్టమమందు శని శుక్రులు, భాగ్యంలో రాహు ఉన్నాడండి. వీరికి కూడా జనవరి నెలలో మిశ్రమ ఫలితాలుగా కనిపిస్తూ ఉంది. శుభాశుభములు రెండు కలిపి సమానంగా జరిగేటువంటి అవకాశాలు ఉంది. ప్రథమార్థమందు పనుల యందు ఆటంకాలు, సమస్యలలో చిక్కుకొనుట, ఊహించని పరిణామాలు, అపవాదులు, అనారోగ్యం వీరికి కనిపిస్తుంది. శరీరమందు చిన్న చిన్న గాయాలు, అదేవిధంగా వీరి యొక్క అన్నదమ్ములతో, సోదరులతో విరోధాలు, మొహమాటాలు కనిపిస్తూ ఉన్నాయి. ద్వితీయార్థంలో కాస్త అనుకూలత, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేసేటువంటి అవకాశము, కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయటము, తద్వారా కాస్త ధనం వ్యయం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. వీరికి ఉన్న డబ్బు అంటే ఇది వరకు దాచుకున్నటువంటి డబ్బు కూడా చాలా వరకు ఖర్చు పెట్టేటువంటి అవకాశమే కనిపిస్తూ ఉందండి. కాబట్టి ఖర్చు పెట్టేటువంటి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఇకపోతే సింహరాశి వారికి ఈ జనవరి మాసంలో ఎలా ఉందో చెప్తాను. సింహరాశి వారు అనగా మఖా నక్షత్రం 4 పాదములు, పుబ్బా నక్షత్రం 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం వారు సింహరాశి వారు. వీరికి ప్రధాన గ్రహాలైనటువంటి కుజుడు వ్యయంలో, కేతువు ద్వితీయంలో, శని శుక్రులు సప్తమంలో, రాహు అష్టమమందు, బృహస్పతి దశమంలో ఉన్నారండి. ఏ విధంగా చూసినా
వీరికి ఈ జనవరి నెలలో 7-8 రాశుల్లో గ్రహ సంచారం వల్ల అంత అనుకూలత ఉండదండి. ప్రతి విషయంలో కూడా వీరికి ఏదో ఒక ఆటంకాలు, ప్రతికూలతలే కనిపిస్తూ ఉంది. ఊహించినటువంటి కష్టాలు, ఊహించినటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశము, ధన నష్టము, చాలా వరకు అపవాదులు, అవమానములు, సోదరులతో విరోధము, బంధుమిత్రులతో కూడా కాస్త విరోధ భావాలే కనిపిస్తూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు, తద్వారా రక్తాన్ని కళ్ళజూచుట, స్పెక్యులేషన్లో కూడా నష్టాలను చవిచూసేటువంటి అవకాశం ఉంది. వీరు ఈ మాసం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి, జాగ్రత్తగా చూసుకుని ప్రయాణాలు కూడా సాగించాలి. ప్రయాణాల్లో కూడా చాలా వరకు ఇబ్బందులే కనిపిస్తూ ఉంది. వీరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటూ దుర్గాదేవి యొక్క ఆరాధనతో కాస్త కుదుటపడేటువంటి అవకాశం ఉందండి. తర్వాత కన్యా రాశి వారికి అనగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం మొత్తం 4 పాదములు, చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదములు కలిపి కన్యా రాశి వారగుదురు. వీరికి ప్రధాన గ్రహాలైనటువంటి బృహస్పతి భాగ్యమందు, కుజుడు ఏకాదశమందు, జన్మంలో కేతువు, షష్ఠమమందు శని శుక్రులు, సప్తమంలో రాహువు గ్రహ సంచారం కలుగుతూ ఉంది. వీరికి గ్రహాల కాస్త అనుకూల సంచారం వల్ల సకల కార్యములందు విజయము, పాత మిత్రులను వీరు కూడా కలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. బంధుమిత్రులతో విందులు, వినోదాలు, ప్రయాణాలు, వస్త్ర ప్రాప్తియు, ఆనందము, కుటుంబ సంతోషాలు చాలా వరకు కనిపిస్తూ ఉంది. చాలా వరకు ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. కొన్ని సమస్యల నుంచి కూడా వీరు సునాయాసంగా బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉందండి. చాలా వరకు వీరికి కీర్తి లాభం అంటే మంచి పేరును సంపాదించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. సంగమంలో గౌరవం దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. స్పెక్యులేషన్లో లాభాలు చాలా వరకు వీరికి బాగుందండి. ఏ విధంగా చూసినా ఈ రాశి వారికి జనవరి మాసం చాలా వరకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే మాసంగా చెప్పుకోవచ్చు. తదుపరి తులారాశి వారికి, ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి శని శుక్రులు పంచమమందు, షష్టమంలో రాహువు, అష్టమంలో గురువు, దశమంలో కుజుడు, వ్యయంలో కేతు ఉన్నాడండి. వీరికి ఏ విధంగా చూసినా జనవరి నెలలో కాస్త అనుకూలమే. చేయు వృత్తి వ్యాపారములందు కొంతవరకు లాభము కనిపిస్తుంది. ఆరోగ్యం కుదుటపడేటువంటి అవకాశాలు ఉంది. వీరికి సంతృప్తినిచ్చేటువంటి ఆర్థిక లావాదేవీలు జరుగుతుందండి. ఉద్యోగస్తులకైతే కాస్త అనుకూలంగా, విద్యార్థులకు కాస్త మందకొడిగా, అదేవిధంగా పట్టుదలతో ముందుకు పోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది. విద్యార్థులైతే 1-2 సార్లుగా ప్రయత్నించి విజయాన్ని సాధించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. పట్టుదల అయితే వీరికి దండిగా ఉంటుందండి. వీరికి కూడా నూతన వస్త్ర ప్రాప్తి, చిరకాల మిత్రులను కలుసుకొని వారితో పాటు విందులు, వినోదాలతో గడిపేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. చాలా వరకు మానసికోల్లాసత కనిపిస్తూ ఉందండి. ఉల్లాసంగా గడిపేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ఈ తులారాశి వారు గత మాసం కంటే కూడా ఈ జనవరి మాసంలో వీరి యొక్క జీవనం ఆనందంగా, ఆప్యాయతల మధ్య గడిపేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. తదుపరి వృశ్చిక రాశి వారికి అనగా విశాఖ నక్షత్రంలోని 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు కలిపి వృశ్చిక రాశి వారగుదురు.
ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి బృహస్పతి సప్తమంలో, కుజుడు భాగ్యంలో, కేతువు ఏకాదశమంలో, శని శుక్రులు చతుర్థమందు, రాహు పంచమంలో ఉన్నాడండి. వీరికి ఈ జనవరి మాసమందు అనుకూలమైనటువంటి గ్రహ సంచారం వల్ల చాలా వరకు అనుకూలతలే ఎదురు చూసేటువంటి అవకాశం ఉంది. అన్ని విషయాల్లో కూడా ఆధిక్యత బాగుంది. ఆదాయం చాలా మెండుగా ఉందండి. దూర ప్రయాణాలు, నూతన వస్తువులు కూడా వీరికి ప్రాప్తి చెందేటువంటి అవకాశాలు ఉంది. బంధుమిత్రులతో కలిసి విహారాలు, విందులు, వినోదాలు, ఇతరుల విషయంలో కూడా వీరు జోక్యం చేసుకోవటం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ అనుకూలమైనటువంటి వాతావరణం. వీరి వల్ల ఇతరులకు కూడా కొంతవరకు లాభపడేటువంటి అవకాశం ఉందండి. చాలా వరకు ఇతరుల విషయాలు తలదూర్చి వారికి ఉపకారం చేసేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా సంగమంలో గౌరవము, మర్యాదలకు ఏ లోటు లేకుండా చాలా వరకు ఇతరుల సమస్యలపైన దృష్టి వీళ్ళు కేంద్రీకరించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. వీరికి కూడా స్పెక్యులేషన్లో లాభించేటువంటి విధంగా కనిపిస్తుంది. మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. చాలా వరకు కార్యాలు విజయవంతంగా పూర్తి చేసినటువంటి ఆనందమే వీరికి ఈ మాసమంతా మెండుగా కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకైతే చాలా వరకు ఈ మాసం కలిసి వస్తుందండి. చాలా వరకు గౌరవము, మర్యాదలు ఏ లోటు లేకుండా చాలా వరకు ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. తర్వాత ధనస్సు రాశి వారికి అనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని మొత్తం 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదంతో ధనుసు రాశి వారగుదురు. ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి శని శుక్రులు తృతీయమందు, రాహువు చతుర్థమందు, బృహస్పతి షష్టమంలో, కుజుడు అష్టమంలో, కేతువు దశమంలో సంచరిస్తూ ఉన్నారు. వీరికి ప్రతి పనిలో కూడా ఉత్సాహం చాలా వరకు బాగుందండి. వాహనాలు కొనుగోలు చేయాలనేటువంటి కోరిక కూడా వీరికి సునాయాసంగా తీరేటువంటి అవకాశాలను కనిపిస్తూ ఉంది. కొంతవరకు బంధుమిత్రుల మధ్య చిన్న చిన్న కలహాలు కలిగించుకునేటువంటి అవకాశం ఉంది. తద్వారా కాస్త మానసిక ఇబ్బందులు కనిపిస్తూ ఉంది. కొన్ని సమస్యలు నిదానంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. నూతన పరిచయాల వల్ల వీరికి కొంత యోగిస్తుందండి. కొంతమంది శత్రువులు కూడా వీళ్లకు మిత్రుల వల్లే కాస్త సహాయం చేస్తూ వీరి యొక్క కార్యాలకు విజయం కలిగే విధంగా చూసేటువంటి అవకాశాలు ఉంది. స్త్రీ సౌఖ్యం, స్త్రీ మూలక ధనలాభం, స్పెక్యులేషన్లో కొంత అనుకూలత కనిపిస్తూ ఉంది. కొంతవరకు శత్రువుల వల్లే వీరు లాభపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉందండి. కానీ నమ్మిన మిత్రులు కొంతవరకు వీరి జీవితంలో అలజడి సృష్టించేటువంటి అవకాశం ఉంది ఈ మాసమందు. మిగిలిన విషయాల్లో కూడా సామాన్యంగా కనిపిస్తూ ఉంది. తదుపరి మకర రాశి వారండి. మకర రాశి అనగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం మొత్తం 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రంలో మొదటి 2 పాదాలు కలిసి మకర రాశి వారగుదురు. ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి శని శుక్రులు ద్వితీయ స్థానమందు, రాహు తృతీయమందు, బృహస్పతి పంచమంలో, కుజుడు భాగ్యంలో, కుజుడు సప్తమంలో, కేతువు భాగ్యమంలో వీరికి గ్రహ సంచారం కలుగుతూ ఉంది.
ఈ జనవరి నెలలో ధన వ్యయం ఉన్నప్పటికీ కూడా వీరికి మిగిలిన విషయాల్లో చాలా వరకు అనుకూలత కనిపిస్తుంది. దూర ప్రయాణాలు కూడా కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుటపడేటువంటి అవకాశాలు ఉంది. కొత్త పరిచయాల వల్ల వీరికి కూడా కొంత లాభం కనిపిస్తూ ఉందండి. శారీరక సౌఖ్యం చాలా వరకు బాగుంది. సంతాన సౌఖ్యం, అదేవిధంగా వీరి యొక్క పాత వాహనాలను విక్రయించి మళ్ళీ వేరే వాహనాలను కొనేటువంటి అవకాశాలు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. వీరు ఏదైనా పుణ్యక్షేత్ర సందర్శన చేసేటువంటి అవకాశాలు, దూర ప్రాంతాలకు యాత్ర చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది. స్పెక్యులేషన్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ జనవరి మాసంలో వీరికి కాస్త మిశ్రమ ఫలితాలుగానే చెప్పుకోవచ్చు. కాస్త డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఈ నెలను గడపాలి. తర్వాత కుంభరాశి వారండి. కుంభరాశి అనగా ధనిష్టా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం మొత్తం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిసి కుంభరాశి వారగుదురు. ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి శని శుక్రులు జన్మంలో, ద్వితీయమందు రాహువు, చతుర్థమందు బృహస్పతి, షష్టమంలో కుజుడు, అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడండి. ఈ యొక్క కుంభరాశి వారికి జనవరి నెలలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. వృత్తి వ్యాపారాలు కాస్త కలిసి వస్తుంది. ఈ మాస మధ్య భాగం నుంచి వీరికి కాస్త ధనప్రాప్తి కనిపిస్తూ ఉంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వస్త్ర ప్రాప్తి కూడా వీరికి కనిపిస్తూ ఉంది. గత 2-3 నెలలతో పోల్చుకుంటే ఈ జనవరి మాసం వీరికి కాస్త ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వీరు కూడా పాత మిత్రులను కలుసుకొని వారితో ఉల్లాసంగా, ఆనందంగా, ఉత్సాహంగా గడిపేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. వ్యవహారాల విషయంలో వీరికి విజయం కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. వీరు చేసేటువంటి వృత్తిలో కాస్త అనుకూలంగా ఉందండి. జీవనం సాఫీగా సాగుతూ వీరి యొక్క ఆహార విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఆహారంలో సమయానికి తీసుకోక కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంది. కొంతమందితో స్త్రీలతో విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మాస చివరి భాగంలో అంటే జనవరి నెల ఆఖరులో కొన్ని వ్యవహార భంగాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినా సరే చివరికి మొండి పట్టుతో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. వీరికి కూడా స్పెక్యులేషన్స్లో కాస్త రాబడి కనిపిస్తూ ఉంది. పెట్టుబడులు పెట్టేటువంటి వారు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ఈ రాశి వారికి కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉందండి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి అనగా పూర్వాభాద్రంలోని చివరి పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని మొత్తం 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు కలిపి మీనరాశి వారగుదురు. ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు జన్మంలో, బృహస్పతి తృతీయంలో, పంచమంలో కుజుడు, సప్తమంలో కేతువు, వ్యయంలో శని శుక్రులు ఉన్నారండి. వీరికి ఈ జనవరి మాసంలో విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి, తద్వారా వీరికి కోపం విపరీతంగా వస్తుందండి. చాలా చిన్న విషయానికి కూడా ఉద్రేకపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. మాట పట్టింపు వల్ల కుటుంబంలో తగాదాలను పెంచుకునేటువంటి అవకాశాలు, శరీరానికి గాయాలు ఏర్పడేటువంటి అవకాశాలు
మాట పట్టింపులు ఎక్కువగా ఉంటుందండి. అలసట, వ్యవహార భంగాలు, తద్వారా మీరు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఏది అయినప్పటికీ ఆర్థిక లావాదేవీలు మాత్రం కాస్త మెరుగ్గా ఉందండి. ఇతరుల వ్యవహారంలో జోక్యం వల్ల మాత్రమే వీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అది ఆర్థికంగా కావచ్చు, లేదా మానసికంగా కూడా ఇతరుల వల్ల, అంటే వారి విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల కాస్త నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. భార్యతో వ్యవహరించే విధానంలో కూడా వీరు మౌనాన్ని పాటించడమే ఉత్తమంగా కనిపిస్తుంది. వారితో కూడా కలహాలు, కొట్లాటలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని విషయాల్లో నష్టపోయేటువంటి అవకాశమే కనిపిస్తూ ఉంది. కాబట్టి వీరు ఈ జనవరి మాసాన్ని కాస్త మౌనంతో జాగ్రత్తగా గడపాలండి. రాబోయే సమయం మంచిది వస్తుందన్నట్టుగా వీరు ప్రశాంతంగా జీవించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే వీరికి ఏకైక మార్గం. తద్వారానే వీరు నష్టపోకుండా కాస్త జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉందండి. దైవ బలం ఉంటే చాలా వరకు సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు దైవ కార్యాలలో పాల్గొనడానికి ప్రయత్నించండి. ఈ నూతన సంవత్సర మొదటి మాసం జనవరి మాసాన్ని సుఖవంతంగా ప్రశాంతంగా గడపాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.